హలో అండి, నమస్తే. లయ వంటింటి ముచ్చట్లు ఛానల్కి స్వాగతం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. అమావాస్య ముందు, దీపావళి ముందు ధనత్రయోదశి వస్తుంది కదండి. ఆ రోజు తప్పకుండా కూడా మనం లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి. ఇదివరకటి రోజుల్లో ఏదో ఒక ఐటెము ధనత్రయోదశి రోజు కొనుక్కొని తెచ్చుకునేవారండి, కొత్త వస్తువు ఏదైనా సరే. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అక్షయ తృతీయ రోజు తెచ్చుకుంటున్నారండి. కానీ ఇంతకుముందు మాత్రం ధనత్రయోదశికే కొనుక్కునేవారు పెద్దవాళ్ళందరూ కూడాను. ఇప్పుడు ధనత్రయోదశి దీపావళి అప్పుడు మార్వాడీస్ కూడా వాళ్ళ షాపులు ఎంత బాగానో అలంకరించుకుంటారండి. ఎందుకంటే లక్ష్మీదేవి వాళ్ళ షాపుకి రావాలని వాళ్ళు ఆహ్వానిస్తారనమాట. బాగా డెకరేషన్ అది చేసి చాలా బాగా చేస్తారు. అందుకని చెప్పి నేను సింపుల్గా ఇలా కూడా చేసుకోవచ్చు, చాలా ఈజీ అనమాట. చాలా తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో ఇలా సింపుల్గా చేసుకోవచ్చు అని నేను వీడియో పెట్టాను. మనం ఆ రోజు శ్రీచక్రం ఉంటే పూజ చేసుకోవచ్చండి ధనత్రయోదశి రోజు. ఎందుకంటే అమ్మవారికి కదా, లక్ష్మీదేవికి కదా మనం చేసుకునేది. మన నవరాత్రులప్పుడు కూడా నేను అందరు అమ్మవార్లది నేను డైలీ మీకు వీడియో పెట్టానండి. శ్రీచక్రానికి కుంకుమతో ఎలా పూజ చేశాము అనేవి కూడా నవరాత్రులు అన్ని రోజులు నేను వీడియో షేర్ చేశాను మీకు. ఈ రోజు కూడా ధనత్రయోదశి కూడా మనం అమ్మవారిని లక్ష్మీదేవిని పెట్టుకుని సింపుల్గా అయినా సరే, మనం ఉన్న 4 ఫ్లవర్స్ ఉన్నా సరే ఇలా మనం తప్పకుండా పూజ చేసుకోవాలండి. శ్రీచక్రం లేకపోతే చిన్నగా ముగ్గుతో శ్రీచక్రమైనా వేసుకుని చేసుకోవచ్చు అంటారు. కలువ పువ్వు, అమ్మవారికి కలువ పువ్వు కదా, ఆ కలువ పువ్వులు అవి వేసుకుని మనం ఇలా చేసుకోవచ్చండి సింపుల్గాను. ఎందుకంటే లక్ష్మి అంటే ఏంటండి? సంపద. సంపద అంటే అసలు ఏంటి? మనకి ధనము, ఆరోగ్యము, శాంతి, చిరునవ్వు ఇవన్నీ కూడా లక్ష్మీ రూపాలుగానే చెప్తారండి. వీటి సమాహారమే లక్ష్మీదేవిగా చెప్తున్నారు గ్రంథాల్లో. సాయంత్రం వేళల్లో ఎవరైతే పడుకోకుండా శుచి శుభ్రంగా ఉంటారో, అంటే ఏంటండి, మనం చక్కగా సంధ్యా సమయంలో వాకిళ్ళు అయ్యి ఊడ్చుకుని, ఇదివరకు చంద ముగ్గని వేసుకునేవారండి. ఆరయ్యేసరికి చక్క లైట్లు అయ్యి దీపం పెట్టుకునండి. కరెంటు లేని టైంలో పూర్వపు రోజుల్లో ఇలా తలుపులు తీసి ఉంచేవారు. ఎందుకంటే లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అని చెప్పి. కానీ ఇప్పుడు ఎవ్వరూ అలా చేయట్లేదులేండి. ఇప్పుడు తలుపులు వేసే ఉంటున్నాయి, దోమల గురించి వాటి గురించి. సాయంత్రం వేళల్లో ఎవరైతే శుభ్రంగా ఉండి చక్కగా దీపాలు పెట్టుకుని ఉంటారో వారి ఇంట నేను ఉంటాను అని చెప్పిందంటండి లక్ష్మీదేవి. ఇవన్నీ కూడా ఏంటంటే భారతంలో సారాంశం అండి. త్రయోదశి రోజు అమ్మవారు రాత్రి సమయంలో వస్తారని దీపం పెడతారంటండి. ఎందుకంటే ఆ దీపం కూడా తెల్లవారు వరకు ఉంచుతారంట, ఆ రాత్రి సమయంలో అమ్మవారిని మనం ఆహ్వానించటం కోసం అని చెప్పి. కానీ ఇప్పుడు ఎవరు జనరేషన్ ఇప్పుడు చేయట్లేదండి. పూర్వం ఇవన్నీ కూడా చేసేవారు. ఇంకా దీపం ఏంటంటే మన హృదయంలో చీకటి లాంటి అజ్ఞానం నశించటానికి దీపం పెట్టుకుంటామండి. మన గృహంలో చీకటి ఉండకూడదు అని దీపం పెడతారంట. అస్తమిస్తున్న సూర్యుడు అడుగుతాడంటే ఏమనంటే, నా విధులు నిర్వహించటానికి ఎవరు ఉన్నారు అని అడిగాడంట. అంటే పగలంతా నేనుంటాను, పగలు నేను వెళ్ళిపోయాక నైట్ ఎవరుంటారు అని ఉద్దేశం అండి. అప్పుడు మట్టి ప్రమిద చెప్పిందంట దీపం ఏమనంటే, నా శాయశక్తులా నేను ప్రయత్నించి నీవు లేని లోటును నేను భర్తీ చేస్తాను అని మట్టి దీపం చెప్పిందంటండి. అందుకనే సూర్యుడికి చెప్పిందని అంటారు. ఆ దీపం జ్యోతి పరబ్రహ్మ అని చెప్పి అంటారండి. ఏమనంటే, ఓ దీపమా, మాకు సకల సంపదలు ఇచ్చి మా కోరికలను తీర్చుము అని దీపారాజన చేసుకుని మనము కోరుకుంటామంట. ఈ దీపం యొక్క ప్రత్యేకత, ఈ లక్ష్మీదేవి యొక్క ఇది 4 వాక్యాలు చెప్దామని నేను చేశానండి. మరి దీపానికి ఎంత ప్రత్యేకత లేకపోతేనండి, ఎన్టీఆర్ స్టేడియం, హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపార్చన కార్యక్రమం ఎంత బాగా చేశారండి. వేద పండితులతో ఎంత బాగా చేశారు. మరి మొన్న కరోనా టైంలో డాక్టర్లందరికీ కూడా దీపాలతో సత్కారం తెలియచేయాలని చెప్పి ఈవినింగ్ దీపాలు పెట్టమని మోడీ గారు చెప్తే మనందరం కూడా పెట్టాం కదా. మొన్న అయోధ్యలో రామాలయం శంకుస్థాపన కూడా ఎన్ని దీపాలతో 2 రోజులు దీపాలు అన్నీ కూడా అలంకరించి 2-3 డేస్ ఉంచారంటండి. దీపానికి అంత ప్రత్యేకత. నేను అందుకని సింపుల్గా ఇలా చేసుకోవచ్చు అని చెప్పి నేను ఓం అని వేశానండి. స్వస్తిక్ అది ఊరికే వేశాను డెకరేషన్ కని. ఈవినింగ్ టైం మీరు
తప్పకుండా ధనత్రయోదశి రోజు, దీపావళి రోజు నిన్న వీడియో కూడా నేను దీపావళి సాయంత్రం సింపుల్గా నాణ్యాలతో అంటే కాయిన్స్తో ఎలా చేసుకోవాలని వీడియో పెట్టాను. తప్పకుండా చూడండి. అదిగో అందరికీ మరొకసారి హ్యాపీ దివాళీ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.